హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ క్రియేషన్స్. ఇది మనకు ఒక కస్టమర్ సారీ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు 2 గ్రీన్స్ వచ్చాయి. పళ్ళుకు ఒక గ్రీన్ వచ్చింది, ఇక్కడ బార్డర్లో ఒక గ్రీన్ వచ్చింది. కస్టమర్ వచ్చేసి మనకు ఈ ఆరెంజ్ అండ్ ఈ బార్డర్ ఉన్న గ్రీన్లో కలర్తో వర్క్ చేయమని చెప్పారు. బ్లౌజ్ కూడా ఇదే కలర్లో డిజైన్ చేయించాను. అందుకోసం ఇదే కలర్తోనే కుచ్చులు కూడా వేసుకోవాలనుకుంటున్నారు. దానికోసం నేను ఈ 2 థ్రెడ్స్ యూజ్ చేసి వర్క్ చేస్తున్నారు. ఈ కస్టమర్ అయితే డిఫరెంట్గా డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారండి. ఒకటి కుచ్చులు ఉండకూడదు, తర్వాత బీడ్స్ కూడా ఎక్కువ ఉండకూడదు, చూడడానికి ఎలిగెంట్ ఉండాలి అనేసి డిఫరెంట్ కలర్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు. మనం ఆ డిజైన్ ఎలా చూద్దాం. స్లాంటింగ్ ఆర్చ్, దానికోసం థ్రెడ్ చుట్టి పెట్టుకున్నాను. అంతే, నాటు వేసుకోవాలా. మళ్ళీ డిజైన్ గట్టి ఇంకో నాట్ వేసుకోవాలి, డబుల్ నాట్ వేసుకోవాలి. డిజైన్ వేసేటప్పుడు ప్రతిసారి మనం స్టార్టింగ్లో డబుల్ నాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి 2 చైన్స్ తీసుకున్న తర్వాత ఒకసారి నెడిలకి దారం చుట్టుకొని పక్కనే ఉన్న ఒక్క పాయింట్ గ్యాప్తో డబుల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి నీడిల్ అందుకు పక్కనే ఉన్న గ్యాప్లో ఇన్సర్ట్ చేసి మనం డబుల్ క్రోషా వేసుకోవాలి. డబుల్ క్రోషా అంటే ఏంటిదండి, ఒకసారి ముందు లోపల నీడిల్ ఉంటుంది, తర్వాత దారాన్ని ఒకసారి ఇలా చుట్టుకొని పక్కనే సూదికొచ్చి మళ్ళీ దారాన్ని అందుకొని ఇప్పుడు 3 లూప్స్ అవుతాయి. 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి. దీన్ని డబుల్ క్రోషా అంటారు. దారం చుట్టుకోవాలి, పక్కనే ఒక పాయింట్ గ్యాప్తో ఇలా కూర్చి మళ్ళీ దారాన్ని అందుకొని 3 లూప్స్ అయితే 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి. టోటల్ మనం ఇక్కడ 6 డబుల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి దారం అందుకొని పక్కనే కూర్చి 3 లూప్స్ అయితే 2 లూప్స్ ఒకసారి, 2 లూప్స్ ఒకసారి. టోటల్ 6 డబుల్ క్రోషాస్ అయ్యాయి. 5 6 చూసారు. ఇక్కడ 6 ఫస్ట్ 2 చైన్స్ వేసాము, అది వదిలేసి 1 2 3 4 5 6 డబుల్ క్రోషా వేసుకున్నాం. తర్వాత ఇక్కడ నుంచి చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4 5 చైన్స్ వేసుకున్న తర్వాత 1 2 3 4 5 చైన్స్ వేసుకున్న తర్వాత క్లాత్ ఇలా తిప్పాలి. డిజైన్ ఉల్టా చేసి ఫస్ట్ మనం 2 చైన్స్ వేసి డబుల్ క్రోషా వేసాం కదా, అక్కడ హోల్ గ్యాప్లో ఈ 5 చైన్స్ని లాక్ చేసుకోవాలి. లాక్ చేసిన తర్వాత మళ్ళీ డిజైన్ని ఫ్రంట్కి తిప్పి ఒక చైన్ వేయాలి. హెవీ బీడ్స్ యూస్ చేయొద్దన్నారు,
ఇలా సింపుల్గా ఒక్కొక్క బీడ్, ఒక్క డిజైన్కి ఒక్కొక్క బీడ్ వస్తుంది. శారీ మొత్తం సిల్వర్ ఉంది కాబట్టి నేను ఇలా వైట్లో తీసుకున్నాను. ఇప్పుడు బీడ్ ఎక్కించి బీడ్ లాక్ చేసుకోవాలి. బీడ్ లాక్ చేసుకున్నాక ఇప్పుడు 5 ఈ గ్యాప్ ఉంటుంది కదా, 5 చైన్స్ వేసాము. ఈ గ్యాప్లో మనం 5 డబుల్ క్రోష్ పికాట్స్ వేసుకోవాలి. మళ్ళీ చైన్ నీడిల్కి దారం చుట్టుకొని ఈ గ్యాప్లోకి వెళ్ళి దారం అందుకుంటే 3 లూప్స్ అవుతాయి. 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్ నుంచి ఒకసారి. ఇది డబుల్ క్రోషా. ఇప్పుడు దీన్ని పికాట్గా మార్చాలి. 1 2 3 చైన్స్. ఈ డబుల్ క్రోషా గ్యాప్ ఉంటుంది కదా, ఇక్కడ మనం ఇలా వెళ్ళి ఇలా లాక్ చేస్తే ఒక పికాట్ ఫామ్ అవుతుంది. ఇది పికాట్ అంటారు. ఇప్పుడు ఈ గ్యాప్లో మనం 5 పికాట్స్ వేసుకోవాలి. ముందు డబుల్ క్రోషా వేయాలా. 1 2 నుంచి ఒకసారి. ఇప్పుడు 1 2 3 చైన్స్ వేసి ఈ డబుల్ క్రోషా గ్యాప్లో మనం ఇన్సర్ట్ చేయాలి. 2 పికాట్స్. మళ్ళీ డబుల్ క్రోషా వేసి 2 లూప్స్ నుంచి ఒకసారి, 2 లూప్స్ నుంచి ఒకసారి. 1 2 3 చైన్స్ వేసి ఈ డబుల్ క్రోషా గ్యాప్లో నుంచి మనం పికాట్ వేయాలి. మళ్ళీ ఇంకోసారి దారం అందుకొని మళ్ళీ డబుల్ క్రోషా వేయాలి. 1 2 3 చైన్స్ వేసి ఈ డబుల్ క్రోషా గ్యాప్లో లాక్ చేయాలి. మళ్ళీ ఇంకోసారి దారం అందుకొని మళ్ళీ డబుల్ క్రోషా వేసుకోవాలి. 3 లూప్స్ ఉంటాయి. 2 లూప్స్ ఒకసారి, 2 థ్రెడ్స్ నుంచి ఒకసారి వేసిన తర్వాత 3 చైన్స్ వేసి ఏ గ్యాప్లో మనం ఇన్సర్ట్ చేయాలి. చూడండి, ఇప్పుడు టోటలీ 5 పికాట్స్ కనిపిస్తున్నాయా. 1 2 3 4 5. ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ ఒకసారి డబుల్ క్రోషా వేసుకోవాలి. దాన్ని పికాట్గా మార్చకూడదు, ఓన్లీ డబుల్ క్రోషా వేసుకొని అంతే. ఇప్పుడు ఒకసారి దారం చుట్టుకొని పక్కనే ఎక్కువ గ్యాప్ లేకుండా పక్కనే ఇలాగొచ్చాలి. అప్పుడు మళ్ళీ 3 లూప్స్ అయితే 2 లూప్స్ ఒకసారి, 2 లూప్స్ ఒకసారి. ఇప్పుడు మనం ఫస్ట్ ఎలా వేసుకున్నామో అలా డబుల్ క్రోషా వేసుకొని 1 2 డబుల్ 6 వేసుకోవాలి. ముందు మనం 6 వేసుకున్నాం కదా, ఇక్కడ కూడా 6 డబుల్ క్రోషాలు వేసి పక్కనే ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా పక్కనే డబుల్ క్రోషా వేసుకుంటూ వెళ్ళాలి. 4 5 6 అయ్యాయి. ఇప్పుడు చైన్స్ వేయాలి. 1 2 3 4 5 చైన్స్ వేసాక మళ్ళీ క్లాత్ మీద టర్న్ చేసి ఫస్ట్ గ్యాప్లో మనం లాక్ చేయాలి. ఫస్ట్ గ్యాప్ ఉంటుంది కానీ
ఇలా లాక్ చేసి మళ్ళీ టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో బీడ్ తీసుకొని బీడ్ ఎక్కించుకొని బీడ్ లాక్ చేయాలి. బీడ్ లాక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ డబుల్ క్రోషా వేసుకోవాలి. 1 2 3 చైన్స్ వేసి ఈ బీడ్ వెనకాల లాక్ చేయాలి. ఒక పిక్ అవుట్ అవుతుంది. సేమ్ మనం ముందు ఎలా వేసుకున్నామో అలానే ఫస్ట్ ఈ గ్యాప్లో డబల్ క్రోషా వేసి 2 లూప్స్ నుంచి ఒకసారి 2 లూప్స్ కనిపిస్తున్నాయి మీకు. ఇలా 2 లూప్స్ నుంచి ఒకసారి వేసిన తర్వాత 3 చైన్స్ 1 2 3 చైన్స్ వేసి ఈ గ్యాప్ అయితే కనిపిస్తుంది క్లియర్గా. వర్క్ చేసేటప్పుడు ఈ గ్యాప్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి లాక్ చేయాలి. లాక్ చేస్తే ఒక పికౌట్ ఫామ్ అవుతుంది. మళ్ళీ థర్డ్ వన్ మళ్ళీ డబుల్ క్రోషా వేసి 1 2 వేసిన తర్వాత 3 చైన్స్ వేయాలి. 1 2 3 చైన్స్ వేసుకొని ఈ గ్యాప్లో వెళ్ళి లాక్ చేయాలి. అంతేనండి. సింపుల్ వేస్తూ ఉంటే సింపుల్గా వర్క్ చేస్తుంది. మళ్ళీ డబుల్ క్రోషా వేసాక చైన్స్ 3 చైన్స్ వేసాక పికౌట్ మళ్ళీ డబుల్ క్రోషా 3 చైన్స్ గ్యాప్లో నుంచి లాక్ చేస్తే పికౌట్. ఇప్పుడు మళ్ళీ 5 పికౌట్స్ అయింది. 1 2 3 4 5. లాస్ట్ ఒకసారి డబుల్ క్రోషా వేసుకోవాలి. వేసిన తర్వాత మళ్ళీ ఇందాకలా పక్కనే డబుల్ క్రోషా వేయాలి. అంతేనండి. డిజైన్ ఇలా వేసుకుంటూ వెళ్ళాలి. డిజైన్ ఇలా వస్తుందంటే 6 ఫ్లవర్స్ వేసాను టోటల్లీ. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కలర్ జాయిన్ చేసుకోవాలి మనం. ఇక్కడ లాస్ట్కు ఒక డబుల్ క్రోషా ఎక్స్ట్రా వేసాను కదా, ఇంకొక చైన్ వేసి ఇక్కడ కట్ చేయాలి. ఇప్పుడు ఈ థ్రెడ్ ఇంకొకలా తీసుకున్నాం కదా, ఈ థ్రెడ్ 2 జాయిన్ చేసుకోవాలి. ఇలా ట్విస్ట్ చేస్తే ముడి దగ్గరగా వస్తుంది. ఇంకా డిజైన్కి దగ్గరగా ముడి వచ్చేలా ముడి వేసుకోవాలి. ఇంకా ముడి వేసుకున్నాక ఇంత కట్ చేసాను. ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసుకొని ఇప్పుడు ఇలా ముడ వేసుకుంటాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ డిజైన్ కంటిన్యూ చేయాలి. ఈ ఎక్స్ట్రా థ్రెడ్ని వెనకాల ఇట్లా గమ్ పేస్ట్ చేసుకోవాలి.
కనిపించదు. ఇక్కడి నుంచి మళ్ళీ యథావిధిగా డిజైన్ కంటిన్యూ చేయాలి. డబుల్ క్రోషా వేసుకొని సిక్స్ డబుల్ క్రోషా వేసుకోవాలి. ముందు మనం ఆరెంజ్ కలర్ థ్రెడ్ ఎలా అయితే వేసుకున్నాం సేమ్ అలాగే 6 డబుల్ క్రోషా వేసుకోవాలి. 3 అయినాయి. 4 5 6 అయినాయి కదా. మన 5 చైన్స్ 1 2 3 4 5 చైన్స్ వేసి డిజైన్ ఇలా టర్న్ చేసుకొని ఫస్ట్ డబుల్ క్రోషా క్యాప్ లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకున్న తర్వాత ఒక బీడ్ తీసుకోవాలి. బీడ్ లాక్ చేసుకొని మళ్ళీ డిజైన్ కంటిన్యూ చేయాలి. డబుల్ క్రోషా వేసుకొని పికాట్స్ వేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ 1 2 3 చైన్స్, పికాట్, డబుల్ క్రోషా, 3 చైన్స్, పికాట్, మళ్ళీ డబుల్ క్రోషా, 2 లాక్స్ ఒకసారి 3 టైమ్స్ ఒకసారి డబుల్ క్రోషా అయిపోతుంది. 3 చైన్స్, మళ్ళీ పికాట్, మళ్ళీ డబుల్ క్రోషా, 1 2 3 చైన్స్, పికాట్, 4 అయినాయి. ఇంకో పికాట్ వేసుకోవాలి. డబుల్ క్రోషా వేసుకోవాలి. 2 థ్రెడ్స్ నుంచి ఒకసారి 2 థ్రెడ్స్ నుంచి ఒకసారి వేస్తే డబుల్ క్రోషా 1 2 3 పికాట్ చైన్స్ వేసి డబుల్ క్రోషా మధ్య గ్యాప్లో పికాట్ వేయాలి. ఇప్పుడు 5 అయినాయి. ఇప్పుడు లాస్ట్ ఒక డబుల్ క్రోషా వేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ డిజైన్ కంటిన్యూ చేసుకోవాలి. డబుల్ క్రోషా అయింది కదా, ఒక చైన్ తీసుకొని ఇక్కడ నెక్స్ట్ డిజైన్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి. 6 చైన్స్ వేసి డిజైన్ని కంప్లీట్ చేసుకోవాలి. 4 5 6 మళ్ళీ చైన్స్ 1 2 3 4 5 మళ్ళీ డిజైన్ టర్న్ చేయాలి. ఫస్ట్ డబుల్ క్రోషా గ్యాప్లోకి వెళ్ళి థ్రెడ్ లాక్ చేసుకున్న తర్వాత బీడ్ తీసుకొని
వేడెక్కించి బీడ్ లాక్ చేసి మళ్ళీ పికౌట్స్ 5 పికౌట్స్ వేసుకుంటూ వెళ్ళాలి. డిజైన్ మొత్తం ఇలానే ఉంటుంది. 6 ఫ్లవర్స్ ఒక కలర్, 6 ఫ్లవర్స్ ఒక కలర్. ఇలా డిజైన్ 6 ఆరెంజ్ కలర్ 6 ఫ్లవర్స్, ఈ గ్రీన్ ఇలా కంటిన్యూగా శారీ మొత్తం వేసుకుంటూ వెళ్ళాలి. కంప్లీట్ అయ్యాక ఎలా ఉంటుందో చూద్దాం. డిజైన్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటుందండి. వితౌట్ కుచ్చు డిజైన్. కుచ్చులు వేసుకోకపోయినా డిజైన్ చాలా బాగుంది. స్లాంటింగ్ ఆర్చ్ అంటారా, డబల్ కలర్ ఒకటే లైన్లో రావడం చాలా బాగుందండి. డిజైన్ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.